హాయ్ అండి, డైలీ డియర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు జూన్ 12th 2026 కరెంట్ అఫైర్స్ మాట్లాడుకుందాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సూటిగా సుత్తి లేకుండా. అయితే దానికన్నా ముందు మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరిచ్చే లైక్ నాకు ఎంతో బూస్ట్నిస్తుంది. అయితే దీంట్లో ఫస్ట్ పాయింట్, సిపిఐ ఇన్ఫ్లేషన్ మే మంత్కి 3.93 అయిందండి. ఏప్రిల్లో 3.48 ఉండేది. సో ఇన్ఫ్లేషన్ కొంచెం పెరిగింది. దీనివల్ల ఆహారము మరియు ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంది. మనందరికీ జనరల్గా చూస్తుంటే పెరిగాయని చాలా క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఎల్నినో ఎఫెక్ట్ 2026 యాక్చువల్లీ ఇప్పుడు వర్షాకాలం, మాన్సూన్ సీజన్ వచ్చింది. మాన్సూన్ సీజన్కి ముందు రావడానికి ముందు నైరుతి ఋతుపవనాలు ఇండియాలోకి ఎంటర్ అవుతాయి. ఈ ఋతుపవనాలపై పెద్ద ఎఫెక్ట్ ఉంటుంది, ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీనివల్ల ఇండియాలో వర్షపాతం తగ్గి వ్యవసాయంపై ప్రభావం పడే అవకాశం ఉంది. అలాగే ఐసీసీ ఉమెన్ T20 వరల్డ్ కప్ 2026 అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. దీన్ని హోస్ట్ చేస్తుంది ఇంగ్లాండ్ అండ్ వేల్స్. తర్వాత ఆల్రెడీ ఇంతకు ముందే మనం మాట్లాడుకుందాం మన ఛానల్లో, క్రాస్ బోర్డర్ రెమిటెన్స్ మెకానిజం ఇండియా అనేది నేపాల్తో సైన్ చేసింది. అది ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. అలాగే ఈ రీసెంట్ బ్యాంక్ ఎగ్జామ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. వరల్డ్ బ్యాంకు ఇండియా యొక్క జీడిపి గ్రోత్ ఫైనాన్షియల్ ఇయర్ 2026-27కి ఎంత ఉంటుంది అనేది అంచనా వేసిందంటే 6.6%. అలాగే AFSPA అనేది ఆల్రెడీ ఇది ఒక యాక్ట్ అండి, ఈశాన్య రాష్ట్రాల్లో ఉంటుంది. ఈ యాక్ట్ వల్ల ఈశాన్య రాష్ట్రాల్లో ఆర్మీ అనేది ఉంటుంది ఫుల్గా. దీన్ని పూర్తిగా తొలగించే ఆలోచనలో కేంద్రం ఉందన్నమాట. అసలు AFSPA ఫుల్ ఫామ్ ఎగ్జామ్లో అడగొచ్చు. దాని ఫుల్ ఫామ్ ఏంటంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్. ఇదండి ఈరోజు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చిన కరెంట్ అఫైర్స్. ఇలాంటివి మరిన్ని చూడాలంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.